ఇక్కడ కనుక నీకు అది వీలు లేదు నాయన. రెండే మార్గాలు చెప్పారు చూడు. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయానక జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగిన. కర్మయోగం నీ బోటిగాడికి, సాంఖ్యులకు జ్ఞానయోగం అన్నాడు. సాంఖ్యులు అంటే ఇందాకే చెప్పుకున్నాం, వివేచన చేయగలిగినటువంటి వారికి అదంతా. అంతేకాదు నీకు వివేచనతో తెలివితేటలు వచ్చి ఇది వదలుపెట్టమని నేను చెప్పను. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. స్పష్టంగా చెప్పాడు. అన్ని కర్మలు విడిచిపెట్టి ఆత్మవిచారణ చేసుకుంటూ ఎక్కడో సన్యాస ధర్మాన్ని అనుసరించే పద్ధతి ఒకటి ఉంది, కర్మలు ఆచరిస్తూ సాధన చేసే పద్ధతి ఒకటి ఉంది. ఈ రెండిట్లో కర్మలు విడిచిపెట్టడం కనుక నీకు ఇప్పుడు సన్యాసం తగదు నాయనా, నువ్వు కర్మాచరణ చెయ్యు. ఇది చాలా ప్రధానమైన అంశం. ఇప్పుడు ఒక మాట వచ్చింది, కర్మాచరణ కర్మయోగం. రెండవది జ్ఞానం. ఈ రెండే మార్గం. ప్రవృత్తించ నివృత్తించే ఈ రెండే తెలుసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనందరం ప్రవృత్తి మార్గంలో ఉన్నాం కదా, కానీ మన ప్రవృత్తి ధర్మం మనం పాటించాలి. ప్రవృత్తి ధర్మం అంటే ఇందాక నేను చెప్పాను, మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు. ఇది కర్మాచరణ కర్మయోగం రెండింటికి తేడా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కర్మయోగులమా కర్మాచరణ చేస్తున్నామా? కర్మాచరణ చేస్తున్నామా? లేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. కర్మాచరణ అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్టు నిన్న చెప్పుకున్న ఐదింటితో నీ ధర్మాన్ని పాటిస్తే కర్మాచరణ. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కర్మాచరణ చేస్తున్నారు? లేదుగా, తెలిసిపోయింది. కనుక కర్మాచరణ అనగా శాస్త్ర విహిత స్వధర్మాచరణ. నీకు శాస్త్రము విధించినటువంటి పరంపరాగతమైనటువంటి ధర్మాన్ని ఆచరించడమే కర్మాచరణ. ఈ కర్మాచరణ చేసేటప్పుడు సత్కర్మ కదా, శాస్త్రం నీకు చెప్పింది సత్కర్మ. అంతే, ఇక్కడ సత్కర్మ అంటారు. ఇక్కడ ఈ సత్కర్మను నువ్వు ఆచరించడం వల్ల తప్పకుండా సద్గతి ఉంటుంది. అది ఎక్కడైనా లభించవచ్చు, పరలోకంలోనైనా లభించవచ్చు. సత్కర్మకి ఫలం పుణ్యం, పవిత్ర కర్మ. దుష్కర్మకి ఫలం పాపం, దుఃఖం. దాని యొక్క ఫలం నరకాదులు అనుభవిస్తావు, తర్వాత ఈ జన్మలో కూడా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా సత్కర్మకు మనం సుఖం ఇక్కడ అనుభవిస్తాం, పరలోకంలో అనుభవిస్తాం. కానీ కర్మకి లిమిటేషన్ ఉంది, అవునా లేదా? అప్పుడు కర్మ ఫలానికి లిమిటేషన్ ఉంటుంది. కనుక ఆ సుఖము దుఃఖము పోతాయి. నువ్వు గొప్ప గొప్ప శ్లోకాలకి వెళ్ళి సుఖాలు అనుభవించనే కింద పడిపోతావు. ఎప్పుడు ఖర్చు అయిపోతుంది, వెనక్కి వచ్చేస్తావు. కానీ ఒక్కటి మాత్రం సులువు ఉంది దాంట్లో. సత్కర్మ వల్ల సుఖలోకాలు పుణ్యలోకాలకు వెళ్ళి కిందకు వచ్చినా ఆ పుణ్య ప్రభావం చేతి ఈ జన్మలో నీకు సంస్కారాల నుంచి వస్తాయి. కనుక అనేక పుణ్యాలు చేస్తే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా వైరాగ్యము భక్తి ఇవన్నీ కలుగుతాయి. కనుక సత్కర్మాచరణ చెయ్యు. అది ఆచరణ కోరికతో చేసేవనుకో ఆ సత్కర్మాచరణ నీకు ఇహంలో పరంలో కూడా సుఖాలు ఇచ్చి తర్వాత ఉత్తమ జన్మనిచ్చి ఆ ఉత్తమ జన్మలో నీకు సత్పురుషుల సంయోగం కలిగి సాధనలో వెళ్ళి మోక్షం పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా. ఆ సత్కర్మాచరణ కర్మయోగంగా మార్చుకున్నామనుకో ఇంకా. ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది, కర్మాచరణకే జాతి దూరంలో ఉన్నాం, కర్మయోగానికి ఇంకెక్కడ అర్థమైంది కదా. చాలు, మనం చేస్తున్నామా లేదా కాదు, చేయాల్సిందేదో చెప్పడమే నా యొక్క ఉద్దేశం. అందుకే ప్రయత్నపూర్వకంగా సత్కర్మాచరణ చేయండి. కోరికతో చేస్తే అది ఇక్కడో అక్కడో ఫలితం ఉంటుంది, తర్వాత ఏమో ఉత్తమ జన్మలు వస్తుంది. ఈ సత్కర్మాచరణ నీకు మోక్షం కావాలి అనుకుంటే కర్మను విడిచిపెట్టక్కర్లేదు. ఈ కర్మని కర్మయోగం చేసుకో అన్నాడు ఇక్కడ. కర్మయోగం అంటే ఏంటో కొంచెం అర్థం చేసుకుందాం. కర్మయోగం అంటే నేను చేస్తున్నానన్న అహంకారాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు అర్థమవుతుందా? సింప్లిఫై చేయాలని నా ప్రయత్నం. అయితే మీకు ఏకాగ్రత ఉండాలి. అప్పుడు ఇది ప్లే గ్రౌండ్గా పిల్లలు ఆడుకునే చోటు కాకుండా ఉంటే మీకు ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత చెప్పే నాకెంత అవసరమో వినే మీకు అంత అవసరం, అవునా కదా? ఇక్కడ ఇప్పటి వరకు క్లారిటీ ఉంది కదా. నాకు ఏ డౌట్ ఉన్నా అడగండి, రిలేటెడ్ టు ది సబ్జెక్ట్. అది కూడా అది ప్రధానం. మొట్టమొదటి కర్మాచరణ చెప్పుకున్నాం, మంచిది, ఓకే, ఇట్స్ గుడ్. కానీ బెటర్ కాదు. బెటర్ ఏమిటో చెప్తున్నాడు, కర్మయోగం. ఎందుకంటే మోక్షం అసలు పరమావధి. ఆ మోక్షం కావాలి అనుకుంటే కర్మాచరణ కర్మయోగం చేసుకో. ఎలా చేసుకుంటావు అంటే చెప్తున్నాడు ఇక్కడ, కర్మ నేను చేస్తున్నానన్న అహంకారం విడిచిపెట్టు, కర్మ ఫలాన్ని ఆశించకు. ఇది రెండు పెట్టుకో. మరి కర్మఫలాన్ని ఆశించకపోతే నేను ఒకటి చేస్తే ఒకటి వస్తేనో సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. గట్టిగా చెప్పాడు. ఏది సిద్ధిస్తుందో ఏది సిద్ధించదో ఆలోచించు. కర్మ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నీ కాన్సన్ట్రేషన్ కర్మ మీద. ఇది చూడండి, ఇది నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు, అంతేగాని ఇంకోటి కాదు. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఆఫీసుల్లో చెప్పండి. అద్భుతమైన చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్వ కర్మని చెప్పడం లేదు. నువ్వు కర్మ చేసేటప్పుడు నీ ఫోకస్ ఫలం మీద పెట్టకు, కర్మ మీద పెట్టు. ఇది చెప్పాడండి. ఇది అర్థం కాక చాలా మంది ఎలా చెప్తారంటే అప్పుడు కర్మఫలం వాడు అనుభవించే తప్పదు కనుక నువ్వు ఫలాన్ని ఆశించకు చెయ్యి. ఫలాన్ని ఆశించగలలేదు, చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఆశించగల మాట లేదు ఇక్కడ. మన శ్లోకాలకు అర్థాలు తెలియవు, కారణం సంస్కృతం తెలియదు. మనకు చెప్పేవాళ్ళు వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు. జాగ్రత్తగా వెళ్ళండి, సంస్కృతం చదువుతున్నా. కర్మని ఏవ అధికారస్తే, నీకున్న అథారిటీ కర్మ చెయ్యడం మీద మాత్రం. మా ఫలేషు, ఫలం మీద నీకు అధికారం లేదన్నాడు ఇక్కడ. నిజానికి మనం ఏదైనా పని చేస్తాం, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏంటో మనకు తెలియదు, అది ఎక్కడి నుంచి రావాల్సింది అవునా లేదంటే. కనుక నువ్వు ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసావనుకో కర్మ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది, అవునా లేదు. మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. అయ్యా ఈ ఆటను కొంచెం ఆపండి పిల్లలు. ఇక్కడే అసలు ఈ శ్లోకం ఒక్కటి అర్థమైతే అందరికి అర్థమవుతుంది. మీరు దీన్ని నేను ప్రాక్టికల్గానే చెప్తున్నాను నేను అనుకుంటున్నాను, అవునా లేదా. ప్రతి మతం వాడికి ప్రతి వ్యక్తికి పనికొచ్చే విషయం ఇక్కడ. పని చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయి, ఫలితం మీద నువ్వు ఫోకస్ పెట్టు. ఇది చెప్తున్నాడు. ఫోకస్ అంటే అదేదో నీ చేతిలో ఉంది అనుకోకు, పని మాత్రమే నీ చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి? పని నీ చేతిలో ఉంది అన్నాడా లేదా. కానీ నీ చేతిలో ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా చేయి, అది ఒక్కటి ఇక్కడ అర్థం. ఇది ఎలాంటిది అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లాడు సంగీతం నేర్చుకోవడం మొదలెట్టాడు. ఫలితం దేని మీద ఉండాలి? కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? సంగీతం నేర్చుకోవడం మీద. అందుకని కచేరీలు బాలమురళీ కృష్ణ గారిలో నేను కచేరీ చేసి కానీ ముందు నుంచి వాడు అనుకుంటూ ఉంటే అది ఏంగా పెట్టుకోవడం మంచిదే, కానీ ఫలం మీద వాడు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసేవా ఎన్ని ప్రమాదాలు ఉంటాయో కొంచెం ఆలోచిద్దాం. ముందు విద్యను పర్ఫెక్ట్గా నేర్చుకోవడం. తొందరగా అది చేసేద్దాం ఫలం పొందుదాం అనుకుంటాడు కనుక విద్యను పర్ఫెక్ట్గా నేర్చుకోకుండానే కొంత నేర్చేసుకుని మీడియా వాడు మనవాడు తెలిసిన వాడు అయితే అరకొర జ్ఞానంతోనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు, అవునా లేదు. ఈ రోజు అరకొరకు అవార్డు పెట్టడానికి సంస్థలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో నీ పని పర్ఫెక్ట్గా చేయడం అనేది కాన్సన్ట్రేట్ చేయకుండా నీకు వచ్చే జీతం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసేవనుకో, ఉదాహరణకు చెప్తున్నాను. అప్పుడు ఉద్యోగం వల్ల వచ్చే ఏ ధనం నువ్వు ప్రధానం అనుకుంటున్నావో ఆ ధనాన్ని నీ ఉద్యోగ ధర్మం సరిగ్గా చెయ్యనివ్వకుండా అడ్డదిడ్డంగా చేయి, నీతి తప్పి చేయి. ఆ ధనాన్ని 10 రెట్లు నేను ఇస్తాను అని ఒక లంచగొట్టి కానీ ఎదురుగా కనబడ్డాడు అనుకోండి, నువ్వు ఫలం మీద కాన్సన్ట్రేట్ చేసేవి కనుక పనిని దెబ్బకొంటావు, అవునా లేదా. అదే నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేయి, తప్పకుండా నీకు ఫలితం ఉంటుంది, లేదని చెప్పలేదే. దాని మీద అధికారం పెట్టుకో, కర్మ మీద నువ్వు అధికారం పెట్టు. కానీ కర్మను ఆచరించేటప్పుడు కర్మ మీద ఫోకస్ చేయి. అప్పుడు 2 పెట్టుకో, నేను చేస్తున్నానన్న అహంకారం తీసేయి, కర్మ ఫలం మీద దృష్టి పెట్టుకో. ఎందుకంటే చేయించేవాడు లోపల ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఇది తెలుసుకో. ఇక్కడ వచ్చిందండి అంటే ఇప్పుడు కర్మ ఆచరించాలి అంటే మనకు ఒక భరోసా ఎవరు? భగవంతుడు. ధర్మం ఆచరిస్తున్నాను, నిన్ననే చెప్పాను, యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. నేను ధర్మం ఆచరిస్తున్నాను కూడా భగవంతుడు నా పక్కన ఉంటాడు. లేదంటే కష్టాలు వచ్చాయి, అది నీకు అర్థం కాదు, కొన్నాళ్ళు తెలిస్తే తెలుస్తుంది అని ఉద్దేశంతో భగవంతుని పట్టుకుంటే నువ్వు కర్మ నీకు అంటదు. చూసారు ఇక్కడ, ఇదే కర్మ నేను చేస్తున్నాను, నాకు ఫలితం కావాలనుకుంటేనే కదా జన్మంలో పడుతున్నాను. నువ్వు ఫలితం ఆశించకుండా అహంకారం లేకుండా కర్మ చేసేవనుకో నీకు మరి జన్మ లేదు. ఇది ఎలాంటిది అంటే పనస పండు మనం ఒలిచేటప్పుడు, ఇప్పుడు మీకంటే సూపర్ మార్కెట్ తెచ్చుకొచ్చేస్తారు, కానీ సాధారణంగా పనస పండు ఒలిచేటప్పుడు పెద్ద పని. ఎందుకంటే తినాలని కోరిక, కానీ ఒలవడం మహా సమస్య, ఎందుకంటే అంటుకుంటుంది జిగురు. అప్పుడు ఆ పనస తొన మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం? చేతికి మరొకటి అంటించుకుంటాం, అవునా లేదు. ఏంటి? జిడ్డు అంటించుకుని అది తీసుకుంటాం, అర్థమైంది కదా. అలాగే మనకి కర్మ చేయాలి, పనస పండు రుచినట్టు, కానీ మనకు కర్మ ఫలం అంటకుండా మళ్ళీ జన్మలు రాకుండా మోక్షం వచ్చేయాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే మరొకటి అంటించుకో. అది కర్మతో సంఘం పెట్టుకోకుండా పరమాత్మతో సంఘం పెట్టుకో. ఇక్కడ కనుక చేసిన కర్మ చేయించేది అతడు, చేసిన అతనికే అర్పణం అని బుద్ధి నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే ఇప్పుడు ఎంటర్ అయింది భక్తి. ఇప్పుడు అర్థమైంది కదా. నువ్వు కర్మ చేసావు, ఈ కర్మ నేను ధర్మం చేసినా గమనించి ఫలితం ఇచ్చే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. లేకపోతే ఎవడి కర్మకు వాడికే ఫలితం వస్తుందండి అంటే నాస్తికులు వెళ్ళిపోతాం. కర్మకు ఫలితం వస్తుందనేది ఎంత కరెక్టో, ఫలితం ఇచ్చేవాడు కూడా ఉన్నాడని తెలియాలి. వాడు నీ కర్మ ఎలాంటిదని వాడు పరిశీలిస్తాడు. మీరు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారు, మీ పని ఏమిటి? రిపోర్టు, దానికి తగ్గ జీతం ఇవ్వడం పై అధికారి పని.
మీ పని మీరు పర్ఫెక్ట్గా చేయడం, అంతే కదా. అది నీ ధర్మం నువ్వు చేస్తే గమనించి ఫలితం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడని స్పృహ నీకు ఉండాలి. ఆ స్పృహ పేరు భక్తి. నిజానికి భక్తి వేరే యోగం కాదు, భక్తి వేరే యోగము లేదు. రెండే యోగాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ, కర్మ జ్ఞానం. ఇది అర్థం చేసుకోండి. తెలియక కర్మ భక్తి జ్ఞానం అంటారు. వీళ్ళ దృష్టిలో భక్తి అంటే ఉపాసన పూజ పునస్కారాలు అనబడేదాన్ని భక్తిని పేరు పెట్టారు, కానీ అది కూడా కర్మే. అవునా లేదండి? ఉపాసన కర్మ కాదు. ఆ ఉపాసన భక్తి యోగం పేరు పెట్టేశాం. కానీ ఉపాసన ఏమిటంటే కర్మకి పనికొస్తుంది, జ్ఞానానికి పనికొస్తుంది, మధ్యలో. ఆ ఉపాసన ఏది ఆశించకుండా ప్రేమగా చేసేవనుకో జ్ఞానానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చేసే కర్మకు భగవంతుడిని ఆధారంగా చేసుకుంటే చేసేవనుకో అది కర్మలోకి వస్తుంది. కనుక అటు ఇటు కూడా పనికొస్తుంది ఉపాసన. కనుక ఉపాసన విడిచిపెట్టకండి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, గిర్రమని తిరిగితే నేల మీద పడిపోతాం, కనుక స్తంభం పట్టుకు తిరిగితే పడిపోం. అందుకే భగవంతుడిని స్తంభం పెట్టుకుని మీరు స్వధర్మంగానే ఆచరిస్తే పతనం కాదు. అది ప్రధానం. కనుకనే ఆ ధైర్యం అదే చేసేది. ఇక్కడ భగవంతుడిని కాకుండా ప్రపంచాన్ని పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది, ఎప్పటికప్పుడు తప్పదు. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ కృష్ణుడు అర్జునుడే అర్థం కావాలి. నేను చివరికి తేల్చుతాను. సరే, మొత్తానికి కృష్ణుడు పట్టుకున్నాడు అర్జునుడు, అదొక్కటే ఆయన చేసిన పని. అవునా లేదా? అర్జునుడు చేసిన తెలివైన పని ఏంటంటే, ఒక్కసారి ఆ కథలోకి వెళ్దాం. భగవద్గీతకి అసలు కథ అది. మొత్తం భారతం అర్థమైనా అర్థం కాకపోతే ఒక్కటి అర్థమైతే చాలు. యుద్ధం ఖరారైపోయింది. ఎవరు మిత్ర బలాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఒక్కొక్క రాజ్యాల సపోర్ట్. అందులో యాదవుల సపోర్ట్ కావాలని చెప్పి అర్జునుడు వెళదామనుకున్నాడు. గూఢచారుల వల్ల ఈ ప్లాన్ తెలుసుకుని ముందే బయలుదేరిపోయాడు దుర్యోధనుడు. ఎందుకంటే యాదవులు ఒక్కొక్కరు సామాన్యులు కాదు. మొత్తం భారత యుద్ధంలో మరణించనిది యాదవులు మాత్రమే. అంత మహావీరులు, సామాన్యం కాదు. అలాంటి యాదవుల సైన్యం సపోర్ట్ తనుకుంటే అంత బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ముందు బయలుదేరేటప్పుడు దుర్యోధనుడు. పాపం అర్జునుడు తన ప్లాన్ ప్రకారం బయలుదేరాడు కనుక కొంచెం లేట్ అయ్యాడు. అయితే ఈయన వెళ్ళేటప్పుడు కృష్ణుడు పడుకున్నాడు. ఈ కథలో మన బతుకంతా ఉందండి, దయచేసి ఇది వినండి. ఇది నాటకం కథ, సినిమా కాదు. మన బతుకు ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది ఒక్కడ అర్థం చేసుకుని భగవద్గీత అర్థమైపోయినట్టే, కర్మయోగం అర్థమైపోయినట్టే, జ్ఞానయోగం అర్థమైపోయినట్టే, భక్తి యోగం అర్థమైపోయినట్టే. అక్కడికి వెళ్ళేటప్పటికి కృష్ణుడు నిద్రపోతున్నాడు. దొంగ నిద్ర, అసలు నిద్ర ఈశ్వరుడి కనుక. యోగ నిద్ర ఆయనకు అలవు అలవాటి. సరే, వెళ్ళిన వెంటనే కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు ఆయన దగ్గర ఒక పాదం దగ్గర ఒక ఆసనం ఉంది, తల దగ్గర ఒక ఆసనం ఉంది. దుర్యోధనుడు వెళ్ళాడు. ఆయన భక్తితో వెళ్ళలేదు, స్వార్థంతో వెళ్ళాడు. దీన్ని బట్టి భక్తుల్లో రెండు రకాలు ఉంటారని తెలుస్తుంది కదా. ప్రేమతో వెళ్ళేవాళ్ళు, స్వార్థంతో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాడు స్వార్థంతో వెళ్ళాడు. వెళ్ళి వీడు పాదం దగ్గర ఎవడు కూర్చుంటాడని వీడి తలకాయ దగ్గర కూర్చున్నాడు, అక్కడ ఉన్న ఆసనం దగ్గర. కొంతసేపటికి అర్జునుడు వచ్చాడు. ఆయన అసలు ఆసనమే చూడలేదు, పాదం దగ్గర నిలబడ్డాడమ్మా. కృష్ణ పరమాత్మ కొంతసేపటి కళ్ళు తెరిచాడు. తెరిచిన వెంటనే ఎవరిని చూశాడు? నేచురల్లీ కళ్ళు తెరిచిన వెంటనే వెనక్కి రోడేవాడు, పాదాల దగ్గర ఉన్నవాడు చూశాడు. దీన్ని బట్టి వినయంతో పాదాలను పట్టుకున్న వాడిపైనే భగవంతుడు తొలిచూపు పడుతుంది. అహంకారం ఉన్నవాడి అక్కడే పక్షపాతం. ఈ కథలో సింబాలిక్గా రెండు తెలుసుకోవచ్చు. ఇక్కడండి వెంటనే అర్జున బా ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఇక్కడ వచ్చి అప్పుడు వెనక్కి నువ్వు వచ్చావా, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు. నేను వచ్చి వీడికంటే ఫస్ట్ వచ్చాను అంటాడు. నా ముందు వీడు కనబడ్డాడు. ఏం చేయమంటా సరే పాపం. ఎందుకు మీరు ఎందుకు వచ్చారండి? ఇద్దరు ఒకదాని కోసం వచ్చారు. ఆయన ఒకటి ఈయన ఒకటి అడిగితే పర్వాలేదు, ఇద్దరు ఒకదాని కోసం వచ్చారు. ఇక్కడ చూడండి, అత్యద్భుతమైనది కదా. నేను ఇవాళ చెప్పి వెళ్ళిపోయినా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. జీవితం అంతా ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి కథ చాలు. ఇంకే ఆవిష్కారం అక్కర్లేదు, స్పృహ చాలు. ఇలా చెప్పి అనుష్ఠానాలు మానేసాను అన్నది. నేను దీని ఇంపార్టెన్స్ చెప్పడం కోసం చెప్పాను. ఇక్కడ దాకా వచ్చాం కదా. ఈయన వీరిద్దరూ వచ్చింది నా సైన్యం అడగడానికి కదా. సరే, ఇద్దరికి నేను జస్టిస్ చేయాలి కనుక ఇద్దరికి ఎలా చేయగలను? ఇద్దరు సైన్యం అడిగినప్పుడు ఎలా ఇవ్వగలను? ఒక పని చేస్తాను. నేను ఒక్కడిని ఒకవైపు, నా సైన్యం అంతా ఒకవైపు. ఇందులో ఒకటి ఎంచుకుంటే ఒకరు, మిగిలింది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాయిస్ ఎవరికి ఇస్తాడు? ఫస్ట్ వాళ్ళ మీద ఆధారపడింది. దుర్యోధనుడు చూస్తున్నాడు, ఏం చేస్తాడు కృష్ణుడు? అసలు మాయ పాండవ పక్షపాతి. ఏదో తప్పనిసరిగా వచ్చాను తప్ప వీడి వల్ల నాకు మంచి జరుగుతుందని ఎక్కడో డౌట్ లేదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడికి ఇచ్చాడు ఫస్ట్ ఛాన్స్. ఎందుకంటే నువ్వు ఫస్ట్ వచ్చావు కానీ మొదట చూసింది వీడిని, అందుకు వీడికే ఇస్తున్నాను మొట్టమొదటి అవకాశం. నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు. ఆ ఒక్కడిని నేను ముందే చెప్పేస్తున్న ఆయుధం పట్టుకుని యుద్ధం చేయాలి. అది కండిషన్ పెట్టాడు. ఎందుకంటే ఒకటి, ఆ రోజుల్లో అందరికీ తెలుసు, కృష్ణుడుగా ఆయుధం పట్టుకుంటే
1,000,000 మంది ఎదుర్కొన్నా నిలబడలేరు. తెలుసుకోండి, కృష్ణుడు అంటే మహావీరుడు. అది చాలా మందికి తెలియదు. భారతం చదవండి. ఆయన ప్రతిజ్ఞ పట్టాడు కనుక యుద్ధంలో పట్టుకోలేదు, కానీ ఆయన కానీ అస్త్రం పడితే ఒక్క నిలబడ్డ అక్కడ. కానీ ఆయన చేతుల్లో మరణించే యోగం ఉన్నవాడు ఒక్కడు లేడు అక్కడ. అది రాష్ట్రం. అదే మహాత్ముడు కృష్ణ పరమాత్మ కండిషన్ ముందే పెట్టాడు. ఎందుకంటే నేను ఆయుధం పట్టుకుంటానంటే వెంటనే నువ్వేలా అంటారు. తెలుసు కృష్ణుడు అంటే ఏమిటో తెలుసు అందరికీ. ఆయన సుదర్శనం పట్టాడండి చాలా. ఆయన అందుకే కండిషన్ పెట్టాను, ఒక్కడనే ఉంటాను, ఆయుధం పట్టాడు. నా సైన్యం అంతా పోయిపోయింది, ఎంచుకోవాలన్నాడు. అవకాశం ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు ఎలా ఆలోచించాడు? ఇది ఒకటి ఆలోచించాడు. ఏమనంటే కృష్ణుడు మహామాయావి పాపం. ఈ అవకాశం ఇచ్చాక అర్జునుడు పిచ్చివాడా మూర్ఖుడా తప్పనిసరిగా సైన్యం కోరుకుంటాడు. ఇంకా నాకు దొరికేది ఈయన తీసుకుపోయి నేనేం చేస్తాను అనుకుని మౌనంగా ఊరుకున్నాడు. దుర్యోధనుడు హోప్ చదివేసుకున్నాడు. అర్జునుడికి వచ్చింది కదా అవకాశం. వెంటనే అడిగాడు, కృష్ణ సైన్యము నువ్వు వస్తాయి అంటే నేను సంతోషిస్తాను, సైన్యమా నువ్వా అని క్వశ్చన్ చేస్తే మాత్రం నువ్వే కావాలన్నాడు. ఇది అంటే ఇక్కడ ఉంది ఇదంతా. అప్పుడు నేను నీ ముందు చెప్పిన కండిషన్ మర్చిపోయావా? నేను యుద్ధం చేయను, అస్త్రం పట్టను, పర్వాలేదు, నా రథం తోలుతావా అన్నాడు. ఓ అది కదా, అయితే తోలుతాను అన్నాడు. ఇది చాలా అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఏమనుకున్నాడు? నేను మళ్ళీ వాడపురంలోంచి ఆలోచిస్తాను. మూర్ఖుడు, కృష్ణుడు ఎంత మోసం చేసేద్దాం అనుకున్నా తాను తీసిన గొంతులు తానే పడ్డాడు. అర్జునుడు పిచ్చివాడై మూర్ఖుడై వీడు కోరుకున్నాడు. పోతే పోయింది. నేను బయలుదేరి ముహూర్తం చాలా బాగుంది, సైన్యం అంతా నాకే వచ్చేసింది. కృష్ణానికి చేసేదే ఉంది, సైన్యం అంతా నాదే అన్నాడు. వెళ్ళినాయన అడిగినా అయిపోయింది. ఇప్పుడు మన దృష్టిలో తెలివైన వాళ్ళు ఎవరు? ఇది అడిగితే భగవద్గీత అర్థమైంది. అర్జునుడు కదా, కానీ మన బుద్ధి మాత్రం దుర్యోధన బుద్ధి. ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు అడిగినప్పుడు తెలివైన వాడు అర్జునుడు అన్నాం, కానీ మన స్టాండ్ మాత్రం దుర్యోధనుడు లేదు. అవునా లేదు? మనం అంటే అర్థం పాపం ఇక్కడ ఎవరో ఒకరిద్దరినో అని కాదు, జనరల్. ఇప్పుడు మనం అనే మాట అందుకు వస్తుంది, ఇంకెందుకు కాదు. ఎందుకు ఆలోచిద్దాం. సైన్యం అంటే అర్థం ఏమిటి మీరు అర్థం చేసుకోండి. సైన్యం అంటే ఆయన కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఆయన కంట్రోల్లో ఉంది. మనకు కావలసినంత సైన్యమే ఆయన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు కృష్ణుడి సైన్యం ఏది? ప్రపంచంలో నువ్వు పొందే ప్రతి సుఖం కృష్ణుడి సైన్యం. అవునా లేదా? సూర్యుడి వెలుగు, చంద్రుడి చలువ, తాగే నీరు, పండే భూమి, వీచే గాలి, నీ ఇంద్రియాలు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడన్నాం కదా. కానీ ఇవన్నీ సేనలా కాదా? ఇవన్నీ ఆయన సైన్యాలు. ఆయన సేనాపతి. ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ రెండూ కావాలని కోరుకోవడం తప్పులేదు. నాకు ఇహలోకంలో సుఖాలన్నీ కావాలండి, ఆయన సైన్యాలు ఇవి ఆయన కంట్రోల్లో ఉన్నాయి కనుక ఆయన అడుగుతారు అని ఆశ్రయించాం. కనుక నాకు సుఖాలు కావాలి, ఈ సుఖాలతో పాటు నువ్వు కావాలి. ఆయన కానీ వస్తువు చేసి ఇవన్నీ తీసేస్తాను, నేనే ఉంటా, నాకేం కావాలంటే బాబు నీకో దాంట్లో నాకు అదే ఇవ్వంటాం. అలా అనేవాడు. అంటే పరమాత్మ అక్కర్లేదు, ప్రపంచం చాలు అనుకునేవాడు దుర్యోధనుడు. నాకు ప్రపంచము పరమాత్మ రెండూ కావాలి, ప్రపంచమంతా పరమాత్మ అధీనంలో ఉందని తెలివి కావాలి. ఆయన గారి చాయిస్ పెడితే మాత్రం నాకు ప్రపంచం అక్కర్లేదు, పరమాత్మే కావాలనుకునేవాడు అర్జునుడు. ఇక్కడుందిరా. ఇప్పుడు నువ్వు అర్జునుడి వైపు ఆ వైపు ఇప్పుడు చెప్పండి. మొదట అర్జునుడు వచ్చినట్టు రండి, పర్వాలేదు, ప్రపంచము కావాలి, పరమాత్మ కావాలి, ఏదో ఒకటి అంటే నువ్వు కావాలి అనండి. అప్పుడు మన కళ్ళ ముందు ప్రపంచం పోతున్నట్టు కనబడుతుంది. సైన్యం అంతా పోయినట్టు అర్జునుడికి కనబడిన బాధపడలేదు ఆయన. రేపు ఇది ఉంటే చాలనుకున్నాడు ఆయన. ఒక్క భగవంతుడు తన వైపు ఉంటే ఆ సైన్యం అంతా తీసుకుని దుర్యోధనుడితో సహా అందరూ ఓడిపోయారు. అవునా కదా? ఇక్కడ అందుకే పరమాత్మని ప్రపంచాన్ని పట్టుకుంటే బాగుపడతాం, ప్రపంచం పోయినా పరమాత్మని మాత్రమే పట్టుకున్నా బాగుపడతాం. కానీ పరమాత్మని వదిలి ప్రపంచాన్ని పట్టుకుంటే దుర్యోధనుడా దెబ్బతింటాం. ఇదండి భగవద్గీత, ఇదండి భాగం. అంతేకాదు, కృష్ణుడు అర్జునుడి చేత ఎంచుకోబడ్డాడు. అంతే కదా? చూజన్ బై అర్జున. అర్జునుడు ఎంచుకున్నది కానీ ఏం దక్కింది? యుద్ధంలో విజయం దక్కింది కదా. అంతకంటే ముందు భగవద్గీత జ్ఞానం దక్కింది. ఆయన ఎంచుకున్నందుకు తెలివితేటలు ఇచ్చాడు, కర్మ ఎలా చేయాలో చెప్పాడు. అంటే తానే చేతికి నూనె రాసి ఇంకా పరస్థంలో ఉంచుకోవాలి. ఆ బుద్ధినిచ్చాడు. చక్కగా చేయి, ధర్మం చేయి, నా మీద భరోసా చేయవయ్యా. మత్కర్మ మత్పరమో మద్భక్త సంగ
సంసర్గవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఒక్క శ్లోకంలో అన్ని యోగాలు పెట్టేశాడు. మత్కర్మ కృత్, నా పని చే. నా పని అంటే భగవంతుడి పని ఒకటి ఉంటుందా? భగవంతుడి పని కూడా నా పని అంటే నేను ఏ పని చేసినా ఆయన ఇచ్చిన శక్తి వల్లనే చేస్తున్నాను. అవునా లేదండి? నాకు మంచి థాట్ వచ్చిందండి. కాదు, నీ బుర్రకి భగవంతుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ధియో యో నః ప్రచోదయాత్. నీ చేతికి శక్తినిచ్చాడు, నీ కాలికి శక్తినిచ్చాడు. ఇక్కడ శక్తి ఇచ్చింది ఎవరు? ధ్రువుడిని అడగండి చెప్తాడు భాగవతంలో. యోక్త ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వదామ్న అన్యాస్త హస్తచరణ శ్రవణత్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమాత్మ దైవాల నా నోట మాట పలుకుతుందో, నా చెయ్యి కదులుతుందో, నా కళ్ళు చూడగలుగుతున్నాయో, నా చెవులు వినగలుగుతున్నాయో, నా పాదాలు కదలగలుగుతున్నాయో ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు. భగవంతుడు అంటే ఇంతే. ఇక్కడ నిన్ను నన్ను అందరిని నడిపిస్తున్నది వాడయ్యా. అదొక్కడు గుర్తుపెట్టుకో. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. లోపల పరమాత్మ ఉన్నాడు. వాడు నీ కర్మకు అనుగుణంగా నీ శరీరాన్ని నడుపుతున్నాడు. నువ్వు ఆయన్ని శరణు వేడు. అప్పుడు ఆయన జాగ్రత్తగా నిన్ను నీ ధర్మాన్ని నీ చేత నిర్వర్తింపజేసి నీకేది శ్రేయిస్తా అది చేయిస్తాడు. అందుకే అక్కడ నడిపింది అర్జునుడు రథాన్ని కాదు, అర్జునుడి జీవితాన్ని. పార్థసారథి చేసిన పని అది. ఆ పని చేశాడు. అది ఈశ్వర సర్వభూతేషు. ఒక్క మాట, పరమేశ్వరుడు సర్వభూత కోటి యందు ఆయన వ్యాపించున్నాడు. నీలో కూడా ఉన్నాడు. ఆయనని తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. మొత్తం భగవద్గీత సారాంశం. ఆ పరమాత్మని సర్వభావంతో శరణు వేడి యుద్ధం చేయి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. గొప్ప మాట చెప్పాడు. సర్వకాలాలలో నన్ను స్మరిస్తూ యుద్ధం చేయి. ఇది గొప్ప మాట. అంటే భగవత్ స్పృహతో ధర్మాచరణ చేయి. ఆయనపై స్పృహ పెట్టు, ధర్మాచరణ చేయి. అంతే, నువ్వు ధరించుతావు. ఇది తెలుసుకో. అయితే మానవుడైన వాడు తన స్వధర్మాన్ని పాటిస్తూ సర్వం భగవద్ ప్రబుద్ధితో చేస్తూ తనలో ఉన్న సత్వగుణాన్ని పెంచుకోవాలి. ఇక్కడ ఎంత ప్రాక్టికల్గా చెప్తున్నాడో చూడండి. ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజ, తమో గుణాలు. ఎక్కడుంటాయి 3 గుణాలు? ఇంతమంది వింటూ ఇంతమందే చెప్తారా మనలో? అంతే కదా, భగవద్గీతలో అన్నారు కదా. సత్వరజస్తమో గుణాలు ఎక్కడ ఉంటాయో భగవద్గీతలో అండి. అవునా లేదా? కార్డియాలజిస్ట్ వచ్చి గుండె గురించి ఉపన్యాసం చెప్తున్నాడు. ఎక్కడ ఉంటుందండి గుండె అంటే మెడిసిన్ పుస్తకంలో అన్నట్టు. అర్థమైందా? ఇట్ బిలాంగ్స్ టు యూ అనే స్పృహ కోసం నేను చెప్తున్నాను. ఎందుకు? ఎక్కడున్నాయి 3? మనలో ఉన్నాయి కదా. సత్వగుణం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం, ఆనందం వస్తుంది. మనలోనూ ఉన్నాయి. రజోగుణం వల్ల అహంకారం, కామ, క్రోధ, లోభాలు పెరుగుతాయి. తమో గుణం వల్ల బద్ధకము, తర్వాత సోమరితనము, అజ్ఞానం పెరుగుతాయి. ఇప్పుడు 3. ఈ 3 గుణాలు మనలో ఉన్నాయా లేదా? తప్పకుండా ఉన్నాయి. ఉండాలి కూడా. ఒక్క గుణం ఎవరిలో ఉండదు. ప్రపోర్షన్స్ తేడా ఉంటాయి. అంతే కదా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గుణం పైకి వస్తుంది. రావాలి కూడా. అవునా లేదండి? మీరు టీవీ సీరియల్ చూసేటప్పుడు బాగా అర్థం చేసుకుంటారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను మన మేధాశక్తి. ఇవాళ 10 సీరియల్స్ చూసే రేపు మళ్ళీ 10 సీరియల్స్ అది ఇది మన క్లబ్ అయిపోకుండా జాగ్రత్తగా దేనిగా సెపరేట్ చేసుకుని గుర్తుపెట్టుకుని రీక్యాప్ అవసరం లేకుండా గుర్తుపెట్టుకుంటాను. అంటే అర్థం ఏంటి అక్కడ? ఆ టైంలో మీరు సత్వగుణం జాగృతమైంది. సత్వగుణం అంటే వేదాంతం ఏం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. వేదాంత సో ప్రాక్టికల్ అని చెప్పాలన్న ఘోష తెలుసుకోండి. సత్వగుణం అంటే ఒక విషయం మనకు అర్థమైంది, ఆనందం కలిగింది అంటే సత్వగుణం అప్పుడు పనిచేసింది అర్థం అనమాట. ఈవెన్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమైందంటే, పిల్లలకి మ్యాథమెటిక్స్ క్లాసులో 2 పిల్లలు కూర్చుంటే ఒకటి మ్యాథమెటిక్స్ అర్థమయ్యి ఆనందిస్తాడు. ఎవరు అర్థమైతే ఆనందం తప్పకుండా వస్తుంది. అప్పుడు వాళ్ళ సత్వగుణం ఏంది? పక్క పిల్లలు నిద్రపోతున్నాడు అంటే వాళ్ళు సత్వగుణం రాలేదు, తమో గుణం వచ్చింది. వెంటనే బెల్లపట్టగానే ఆటోలకు బయలుదేరాడు. కొన్ని అలాగే నిద్రపోయాడు, ఆటోలో పరమ హుషారుగా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ సత్వగుణం వెళ్తుంది. కొంతమంది ఇవాళ ప్రవచనం దగ్గర తమో గుణం చూపించవచ్చు. ఇంటికి టీవీ సీరియల్ చూడగానే మొత్తం సత్వగుణం పెరిగిస్తుంది. అంటే దీని అర్థం చేసుకోవడానికి చెప్పాను. సత్వగుణం అనగానే ఇది ఇక్కడ. సత్వగుణం వల్ల జ్ఞానము, ఆనందము లభిస్తుంది. రజోగుణం వల్ల కామం, క్రోధం. నన్ను అంటారా ఇంత ఉండండి, మీ పని చేస్తాను, దొరకరా ఎప్పుడైనా. కామ, క్రోధ. కామ ఏష, క్రోధ ఏష రజోగుణ సముద్భవ. రజోగుణం వస్తాయి. తమో గుణం వల్ల బద్ధకము, రేపు చేద్దాం అంటాడు ఇక్కడ. మళ్ళీ రేపు మీరు అడిగారు అనుకోండి, రేపు చేస్తానని చేసామంటే చూడు గోడ మీద ఏం చేస్తాను, రేపు చేస్తాను. ఇదంతా తమో గుణం. వాడికి అవాయిదాలు వేయడం, అలసత్వం, సోమరితనం, బద్ధకం. బద్ధకానికి సమర్థనలు,
10ంటికి లేస్తాడు, అయ్యా సూర్యోదయపూర్వం లేస్తాడు 5 అంటాడు. అంటే వాడు జ్ఞానంతో కాదు, బద్ధకాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. అవునా లేదా? ఇలాంటి వాళ్ళు తయారవుతారు. వీళ్ళు తమో గుణులు. ఈ 3 అందరిలో ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3ఇంట్లో ఏది తీసిపారేయాలి? తీయాలి. ఇంటికి వెళ్ళి నిద్ర పట్టకపోతే రేపు పొద్దున మనకు కష్టం. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్లో ఉండాలి. అందుకే నిర్మూలన కాదు, నియంత్రణ తెలుసుకోండి. నియంత్రణ, రెగ్యులేషనే తప్ప రిమూవల్ లేదు. తెలుసుకోండి, రెగ్యులేట్ చేసుకో, దానికి సాధన చేసుకోవయ్యా. దానికి అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీకు ఈ రజోగుణ తమో గుణాలు ప్రకోపిస్తున్నప్పుడు కంట్రోల్ చేయి. కంట్రోల్ చేయడానికి శాస్త్ర సహాయం తీసుకో. అవునా లేదా? ప్రతివాడు ఏదో లిమిటేషన్కి లోబడి తాను కంట్రోల్ చేసుకుంటాడు. అవునా లేదా అండి? బాస్ దగ్గర 5 ఇచ్చినప్పుడు బాస్ నానా తిట్లు తిడతాడు. ఎంత కంట్రోల్ చేసుకుంటాం? ఎందుకు రేపు పొద్దున జీతం వస్తుంది. అవునా లేదా? ఇంటికి వెళ్ళి ఆ కోపం అంతా ఆవిడ మీకు చూపిస్తాం. అక్కడ కంట్రోల్ లేదు. అంటే మనకి కంట్రోల్ చేసుకోవడం తెలుసు. ఆ కంట్రోల్ శాస్త్ర ప్రకారం, ధర్మ ప్రకారం కంట్రోల్ చేసుకోవాలి. తెలుసుకో. ఇక్కడ ధర్మ ప్రకారం కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే, దొరికినా దొరకకపోయినా కంట్రోల్లో ఉంటుంది. అది తెలియాలి. ఇక్కడ ఆ సహనం ధర్మం బట్టి వస్తుంది. ఒక భార్య భర్త కలిసి జీవించాలి, ఇది ధర్మం. నా జీవితం నాకుంది, నీ జీవితం నాకుంది, నీతో కలిసి ఎందుకు బతకాలి, పోతానన్నాడు అంటే కట్టు దిగితేంది. ఆ కాసింత ఇవాళ వాడు గురక పెడుతున్నాడు, రేపు విడాకులు రాసేయడానికి సిద్ధపడుతున్నాడు. కానీ కొన్నాళ్ళకి పాపం ఆవిడ గురక పెట్టచ్చు. కాబట్టి కాసేపు సహనం ఒక జీవితాన్ని నిలబెడుతుంది, ఒక వ్యవస్థను నిలబెడుతుంది. అప్పుడు ఏది సహాయపడుతుంది? ధర్మం. చూసారా? మీరు విడాకులకి చట్టం ఒప్పుకుంటుంది, ధర్మం ఒప్పుకోదు. రెండింటి తేడా. చట్టం ఇవాళ నీకు ఫ్రీ ఇచ్చిన దగ్గర ఈ జీవితంలో సుఖంగానే ఉంటావు, కానీ ధర్మం తప్పేది కనుక ఎప్పటికో అప్పుడు దుష్ఫలితం తప్పదు. అనుభవిస్తున్నవాడు బయట చెప్పరు, కానీ ప్రతి వారు అధర్మ ఫలం అనుభవిస్తూనే ఉంటారు. ఇవాళ తెలుసుకుంటారు. ఇది కూడా ఒక ఉదాహరణ చెప్పాను, బాగా అనుభవంలో ఉన్నది కనుక. కనుకనే ఈ రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ సత్వగుణం డెవలప్ చేసుకుని పని చేయవయ్యా అన్నాడు. ఇక్కడ కృష్ణుడు డైటీషియన్గా మారిపోయాడు. చూడండి, డైటీషియన్ అయిపోతాడు, సైకాలజిస్ట్, డైటీషియన్, డాక్టర్ అన్నీ అయిపోయాడు కృష్ణుడు. ఎంత గొప్పగా చెప్తాడో డైటీషియన్. వీళ్ళు సత్వగుణం డెవలప్ చేసుకుంటూ ఉంటే జ్ఞానం, ఆనందం డెవలప్ అవుతుంది. అంతే కదా? రజోగుణ తమో గుణ డెవలప్ చేసుకుంటున్నాం అనుకో, మళ్ళీ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవి ఎక్కువైపోతుంటాయి. దానిలో నీకు అంతరస్ట్ జాయతో సైకాలజీ చూడండి ఎంత గొప్పగా చెప్తాడు సైకాలజిస్ట్ కృష్ణుడు. అందుకే చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవండి, వాడి మానసిక రోగం రాదు, గ్యారంటీ. అందుకే ఈ మధ్య ఒక ప్రొఫెసర్ వివై అనేటువంటి ఆయన 7 హ్యాబిట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అని పుస్తకం రాశాడు, ది బెస్ట్ సెల్లర్. దానిలో ఆయన అన్ని రామాయణ భారతాలు ఉదహరించాడు. తన యొక్క 7th హ్యాబిట్ బుక్లో భగవద్గీతని ఉదహరించాడు. సైకాలజీలో ఎలా దెబ్బతినేస్తాడు మానవుడు చెప్తున్నాడు చూడండి. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ఆర్డర్ ఎలా చెప్తాడు? సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. డిగ్రీస్ దేని ఎఫెక్ట్ కూడా చెప్పాడు. ఎప్పుడు ఒక విషయం గురించే ఆలోచించే వరకు దాంతో నీకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః, అటాచ్మెంట్ వల్ల కోరిక పెరుగుతుంది. కోరిక పెరగగానే అది ఆగిన తీర్చుకోవాలి అనే తపన పెరిగి దానికి అడ్డొచ్చే వాళ్ళ మీద కోపం వస్తుంది. అది తీరట్లేదని ఉక్రోషం వస్తుంది, క్రోధం. ఆ క్రోధంలో బుద్ధి సరిగ్గా పనిచేయాలి, సమ్మోహం ఏర్పడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఇది బుద్ధి సరిగ్గా పనిచేయలేదో అన్ని దెబ్బతినేస్తే ఎంత అద్భుతంగా చెప్పారు ఇక్కడ. నిజంగా ఇది మనం అర్థం చేసుకుంటే సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వచ్చో చూడండి. చాలా మంది మానసిక రోగులు అవ్వడానికి కారణం ఏంటంటే ప్రయారిటీస్ తెలియక, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక, అనవసరమైన దాని గురించి అధికంగా ఆలోచించి పాడిపోతున్నారు. అవునా? ఇది అవసరం, ఇది అనవసరం ఎవరు రెగ్యులేట్ చేస్తారు? దాని పేరు ధర్మం. ఇట్స్ ఎ రెగ్యులేటర్. నీకేది ధర్మం? ఒక్కసారి మళ్ళీ భాగవతంలోకి వెళ్ళాలి. ఎందుకంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే పురాణాలు తెలియాలి. పురాణాలు భగవద్గీత ప్రాక్టికల్, భగవద్గీత థియరీ. అందులో భగవద్గీత, భాగవతం. భగవద్గీత స్వామి చెప్పినది, భాగవతం స్వామి చేసింది. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. అది తెలుసుకుంటాడు. భాగవతంలో కథ ఉంది. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బలిచక్రవర్తి, నీకు దానం ఏం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాను ముందే అని చెప్పేశాడు. వరచేలంబుల వాడలో వనములో ఏం కావాలో చెప్పవయ్యా. వస్త్రాలు కావాలా, మేడలు కావాలా, స్త్రీలు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, రథాలు కావాలా, రాజ్యాలు కావాలా, భూములు కావాలా, అమ్మాయి అని చెప్పాడు. ఏం కావాలి?
ఆయన అన్నాడు, నాకెందుకయ్యా అవన్నీ ఇక్కడ, నాకు 3 అడుగుల మేర ఇవ్వు చాలు అన్నాడు. అంతే కదా. పిచ్చివాడ, రేపు పొద్దున్న నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మరి చక్రవర్తి నాకు 3 అడుగులు ఇచ్చాడు అంటే నాకు పరువు తక్కువ. అవును కావునా లేదు. ఇక్కడ 3 అడుగులు ఇస్తే అది గొప్ప చెప్పేవయ్యా. ముల్లోకాల ప్రభువుని 3 అడుగులు అడుగుతావా? మళ్ళీ రిపీట్ చేశాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. నువ్వు చెప్పినవన్నీ సరిగ్గా విన్నాను నాయన. చూడు, నీ దగ్గర ఏమున్నాయో అది అడగడం కాదు, నాకేది అవసరమో అది నేను అడుగుతాను. చాలా గొప్ప మాట చెప్పండి. అవసరం ఎవరు రెగ్యులేట్ చేస్తారు? నా ధర్మం నాకు రెగ్యులేట్ చేస్తాను. నువ్వు రాజువి కనుక నీ గుర్రాలు ఉండొచ్చు, ఏనుగులు ఉండొచ్చు, నువ్వు మేపగలవు. నేను బ్రహ్మచారి, నా పని శాస్త్రాల అధ్యయనం చేయడం, అనుష్ఠానం చేసుకోండి, 2 పని. నువ్వు ఏనుగులు గుర్రాలు ఇచ్చావు, నువ్వు ఎప్పుతూ కూర్చుంటారా? అధ్యయనం చేస్తాను. ఇక్కడ ధర్మం వచ్చింది సాధారణం. ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక నా సాధన నేను చేసుకోవడం, నా అధ్యయనం చేసుకోవడం కోసం నాకు 3 అడుగులు మ్యారేజ్. దాంతో చుట్టూ ఆర్టిస్టిక్ ధర్మం, ధర్మంతో లభించిన దాంతో సంతృప్తి చెందుతాను, దాని ధర్మం కోసం వినియోగిస్తూ సంతృప్తి చెందుతాను. ఇదే అనుకుంటే ఆశ తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుడు నీకు కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు భగవంతుని పట్టుకుతావు. అదే నీ ఆశ కంతి లేకుండా వెళ్ళిపోతూ ఉంటే నీకు ఏకాగ్రత లేదు, భగవంతుని పట్టబట్టు. నేను ఇవాళ ఒక విషయం చూశాను. ఇప్పుడు ఏంటంటే మీకు అనుభవానికి వస్తుంది. కారులో ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం మేము. రగ్గారు తీసుకొచ్చాను. డ్రైవ్ చేసినంతసేపు బాగుంది. ఒక చోట 10 నిమిషాలు ఆపారు. మేము బయటకు వచ్చే చూసుకుని మళ్ళీ ఎక్కి పరమ వేడెక్కిపోయింది. మరి ఇంతసేపు అరగంట సేపు లేదా గంట సేపు డ్రైవ్ చేసిన ఎక్కని వేడి 10 నిమిషాలు ఎందుకు ఎక్కింది? నేను ఏసీ గురించి చెప్పట్లేదు, మీరు పరిశీలించండి. ప్రయాణంలో అది కాన్సన్ట్రేట్ కాలేదు, నిలబెడితే కాన్సన్ట్రేట్ అయింది. ఇప్పుడు అర్థలేదు కదా. ఎండ అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ మనం ఏకాగ్రంగా కుదురుగా కూర్చోలేదు కనుక మనకు కాన్సన్ట్రేట్ కావట్లేదు. మనం ప్రపంచంలో పడి తిరుగుతున్నాం. అందువల్ల కాసేపు నిదానంగా కూర్చున్నారా? లేదే. ఏదో పుణ్యాలు వస్తాయి, లాభాలు వస్తాయి, ఆస్తి కలిసి వస్తుంది, నిలబడి స్తోత్రం చేసి పరిగెడతానే కానీ నిదానం కూర్చొని ధ్యానం చేసి సర్వవ్యాపమైన భగవంతుడు స్తోత్రం ఒక నామం చేసుకొని ధ్యానం చేయాలి. ఎందుకంటే నా ధర్మం బట్టి నేను వెళ్ళినా, ధర్మం తప్పి వెళ్ళినా అనుభవించక తప్పట్లేదు అన్ని. అవునా లేదా? అందుకు ధర్మాన్ని అనుసరిస్తాను అంతే. ధర్మాన్ని అనుసరిస్తే దిక్కెవరు? భగవంతుడి దిక్కు. కనుక ధర్మం చేసేటప్పుడు ఆయన స్పృహ ఉండాలి, చేస్తున్నంతసేపు స్పృహ ఉండాలి. చేసిన దానికి ఫలితం ఆయన ఇస్తాడు అనుకో. అందుకే ఒక్క మాట చెప్తాను వినమయ్యా అర్జున, అన్నీ కలిపి సారాంశం ఎంత అత్యద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఏమనంటే, నేను స్నేహితుడిని తెలుసుకో. ఇక్కడ భరోసా ఇస్తున్నాడు పరమాత్మ. ఎంత ప్రేమగా చెప్తున్నాడండి. గురువు ఒక్కొక్కప్పుడు మందలిస్తాడు, ఒక్కొక్కప్పుడు లాలిస్తాడు, ఒకప్పుడు హెచ్చరిస్తాడు, ఒకప్పుడు తిడతాడు. ఎందుకు నేను బాగు చేయాలని కృష్ణుడు అన్ని రోజులు పాలించాడు. ఎంత చక్కగా చెప్తాడు. నాయనా నేనున్నానుగా, నీకేం పర్వాలేదు. అరే ఇప్పుడు నువ్వు చెప్పేవి కానీ బుద్ధిమంతుడి అని కానీ నాలుగు పాపాలు చేశాను కదా స్వామి అంటే, చేసావు అయిపోయింది కదా, ఇప్పుడు నుంచి చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతివాడు కదా అవసరం. అంతేగాని ఇదివరకు ఎప్పుడో పాపం చేశాను ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఆ సంఘటనే పోయింది. ఇకపై చేయనని నిశ్చయించుకో, మళ్ళీ రిపీట్ చేయకు. అంతే చాలు, అది చాలు. అది పశ్చాత్తాపం అవసరమే, కానీ బతుకంతా పశ్చాత్తాపం ఇది. అది ఒక 2 స్వామీజీలు బయలుదేరుతూ ఉన్నారు తోవలో ఒక నది దాటడానికి. ఒక అందమైన యువతి నేను దాటలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని అంటే, వెంటనే ఆ స్వామీజీ ముందు వెనక చూడకుండా భుజం మీద వేసుకుని తెచ్చేశాడు. తెచ్చి దాటించి దింపిక వెళ్ళమ్మా అన్నాడు. పక్క స్వామీజీ, నువ్వు సన్యాసిని, స్త్రీని ముట్టుకో, స్త్రీని ఎత్తుకున్నాను, మోసుకు తిరుగో అని తోవ నిండా ఆయన సతాయిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళినా రోజు నువ్వు స్త్రీని మోసావు, నేను మోసి అక్కడే దించేసాను, నువ్వు ఇప్పటికీ మోస్తున్నావు. అందుకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ధైర్యం ఇస్తాడు నీ స్వామి, భరోసా. నేనున్నాగా, నీకేం పర్వాలేదు. నువ్వు నీ ధర్మం చేస్తూ నన్ను చింతన చేసుకున్నావు అనుకో, నన్ను చింతన చేసే వరకు నేను నీతో కనెక్ట్ అయ్యాను. తెలుసుకుంటా, ప్లగ్ పాయింట్ అక్కడుంది, వైర్ ఇక్కడుంది, తేడా కనెక్షన్ తెలుసుకుంటా. నీ మనస్సుతో నన్ను కనెక్ట్ చేసుకో, నీకు కావలసినంత నేను చూసుకుంటుంటాను, ఏ పర్వాలేదు. అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇంకేం కావాలి? యోగక్షేమం అంటే నేను రోజున ధర్మం చేస్తున్నాగా నా ఇంటికి పప్పు బియ్యం ఆయన పంపుతాడు కాదు ఇక్కడ అర్థం. యోగక్షేమం, ఏది పాటించితే నేను బాగుపడతాను అది యోగం. ఆ మార్గం క్షేమంగా ఉంచేటట్టు చూడటం క్షేమం. అవునా? ఆ రెండు నేను చూసుకుంటాను అన్నాడు.
అపిచేత్ సుదురాచారో భరితే మమనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హిస. ఎంత దురాత్ముడైనా నిశ్చయాత్మకంగా ఫర్ముగా మాట్లాడుతుంది. నిశ్చయాత్మకంగా నన్ను ఆశ్రయిస్తే వాడు సత్పురుషుడి పోవాలి. ఎందుకంటే వాడు డౌట్ లేదు, వాడికి నిశ్చయం. ఆ నిశ్చయాత్మకంగా నన్ను పట్టాడు కనుక వాడు సత్పురుషుడే. ఎందుకంటే ఎలాగైనా సరే నిప్పులో దూకితే తగలపడతాం, ఎలాగైనా సరే భగవంతుడిని పట్టుకుంటే ధైర్యంగా ఉంటాం. అది నిశ్చయంగా పట్టుకో. అది ఒక్కడి కాదు, నువ్వు ధరించిపోతావు. అంటే పాపాలను చేసి భగవంతుని పెట్టుకుని ధరించిపోతారండి. ఆయన పట్టుకుంటే చేసిన పాపాలు పోగొడతాడు, మళ్ళీ పాపం చేయాలని బుద్ధి పుట్టుకుంటే చేస్తాడు. అది స్వామి చెప్తున్నటువంటిది. ఎందుకంటే ప్రతి వాడికి వాడి కర్మ కొద్దీ నడిపిస్తాను, నన్ను ఆశ్రయించిన వాడికి నా దయ కొద్దీ నడిపిస్తాను అన్నాడు. ఇది రెండు తెలుసుకోండి. ఇక్కడ అందరినీ నడిపేవాడు భగవంతుడు. కానీ మనకి భక్తుడికి తేడా ఏంటంటే భక్తుడికి భగవంతుడి దయ ఇన్వాల్వ్మెంట్ వాడి చేతిలో ఉంటుంది. మిగిలిన వారికి వారి కర్మ కొద్దీ నడిపిస్తాడు. అందరినీ నడిపించినప్పటికీ వాడిని దాని ప్రకారం నడిపిస్తాడు. అస్త్రశస్త్రాలు ప్రయోగించాలి. బోల్డ్ పీరాలు పలికాడు ఎవడు? కర్ణుడు. నేను అందరినీ ఒక్కడనే పట్టగలను. కానీ పాపం ఎన్ని వాళ్ళు దెబ్బతిని పారిపోయాడో వేరే విషయం. ఆఖరికి అర్జునుడు ఎదురుగా నిలబడి ధనుర్బాణాలు తీసుకుని అస్త్రాలు వేద్దాం అనుకున్నాడు. ఒక్క అస్త్రం గుర్తురాలి. ఇక్కడ అద్భుతమైన విషయం ఉంది. ఒక్క అస్త్రం గుర్తురాలి. అర్జునుడు పరమ చలాకీగా చురుగ్గా ఉన్నాడు. శల్యుడు అన్నాడు, ఎన్నైనా కన్నా ఇన్ని చెప్పేవే, ఏమి తమ ఒక్క అస్త్రం కూడా ప్రయోగించట్లేదు, ఏమి స్ఫురణకి రావట్లేదే అన్నాడు. నాడు చదువుకున్న చదువు, తెలుసుకున్న జ్ఞానం, అస్త్ర విజ్ఞానం, శస్త్ర విజ్ఞానం ఏమైపోయింది? స్ఫూర్తి అంటే స్ఫురణ, తోచుట. ఎంత చదివినా సమయానికి ఏం తోచుట అదే చేస్తాం. అవునా లేదండి? ఇక్కడ ఆ తోచడమే భగవంతుడు. అదే ధీయోన ప్రచోదయ తెలుసుకోండి. ఇక్కడ తోచడు, సరైన సమయానికి సరైన ఆచరణ స్ఫురించట్లేదే అన్నాడు. అంటే కర్ణుడి చేత మరపింపజేసిన వాడు ఎవడు? అర్జునుడి చేత గుర్తింపు చేసిన వాడు ఎవడు? ఇది ఆలోచించాలి మనం. భారతం యుద్ధంలోంచే బోధలున్న భగవద్గీత. అప్పుడు శల్యుడు ఒక గొప్ప మాట అంటాడండి, చాలా అత్యద్భుతమైన మాట. అవును, నీకెందుకు స్ఫురిస్తుంది? స్ఫురణ అర్జునుడు రథం మీద కూర్చుందని. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇక్కడ సంస్కృతంలో మాట్లాడారు. స్ఫూర్తి అర్జున రథే తిష్టతి అన్నది. నువ్వు నన్ను పెట్టుకున్నావు, వాడు ఆయన పెట్టుకున్నాడు. అది గొప్పతనం. కనుక స్ఫూర్తి భగవంతుడు. ఆయన స్ఫురిస్తే బుద్ధి పగ్గాలు పడుతుంటాయి. అందుకే నన్ను పెట్టుకో, నీ బుద్ధికి సరైన ఆలోచన స్ఫురింపజేస్తాను, నిన్ను విజయుణ్ణి చేస్తాను. కానీ ఆయన బుద్ధి పెట్టుకో, ఆయన ఎందుకు బుద్ధి పెట్టు. ఎప్పటి వరకండి? చచ్చే వరకు. కానీ చచ్చేటప్పుడే కాదు, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి పార్థాను చింతయ. అంత్యకాలమనందు కూడా చావుంది, అక్కడ మర్చిపోవద్దు. అంత్యకాలమనందు కూడా నన్ను స్మరించిన వాడికి, అంటే ఈ కనిపించేదంతా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది నా దేహంతో సహా. కానీ అందరినీ నడిపేవాడు ఎప్పుడు ఉంటాడు, వాడు నాలో ఉన్నాడు. శాశ్వతమైన సత్యం మీద నిలబడి అసత్యమే మారిపోతున్న ప్రపంచాన్ని ధర్మంతో డీల్ చేయి. ఎలాగూ పోయేదానికి ఆశతో డీల్ చేయకు, ధర్మంతో డీల్ చేయి. నీ దృష్టిని ఆత్మతత్వమైన భగవంతుడిపై పెట్టు, ధరించిపోతావు. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే నేను స్నేహితుడిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు శాంతిని పొందుతున్నాడు అన్నాడు. ఈ మాట చాలా ముఖ్యమైన మాట నేను చెప్తున్నాను. అయ్యో, ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? నేను స్నేహితుడిని ఎవరు తెలుసుకుంటున్నారో వాడి శాంతిని పొందుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా జ్ఞానబోధ మనకి ఎంత జ్ఞానాన్ని కలిగించాలంత భరోసా ఇవ్వాలి. అంతేగా ఊరికి ధర్మం అధర్మం చెప్పి వెళ్ళేటప్పుడు చెమటతో ఒళ్ళంతా తుడుచుకుని మీరు ఇంటికి వెళ్తే నాకు సంతోషమే లేదు, భరోసా. ఎందుకంటే ఎంత ధర్మమైనా నువ్వు చెయ్యగలిగిందే చేయగలవు, కానీ నువ్వు చేయాల్సినంత చేయగలనైనా ఎక్కడ గుర్తుపెట్టుకోండి. అంతే. మనం ఏదైనా హౌ ఫార్ వీ కెన్ డూ, అంతే కదా, అంతే చేయగలం. కానీ చేయాల్సినంత చేయగలం. అదొకటి. ఉదాహరణకి ఇవాళ కొంతమంది ర్యాలీ నుంచి షార్లెట్ వచ్చారు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 120 కిలోమీటర్లు. మీరు మీ కారు మీరు అనుకున్నారు 60 కిలోమీటర్లు మాత్రమే నేను వెళ్ళగలను, నాకు మించి వెళ్ళలేను. కానీ 60 కిలోమీటర్లు వెళ్తాను, షార్లెట్ వచ్చాను. కనుక నేను చేయగలిగినంత చేస్తాను, నాకు రావాల్సినంత వచ్చాను. ఎలా వస్తుందండి? మీరు 60 కిలోమీటర్లు నడిచొచ్చి 120 కిలోమీటర్లు అయిపోవాలంటే ఎక్కడవుతుంది? కాదు కదా. ఇప్పుడు ఒక అత్యద్భుతం మాట చెప్తున్నాడు. అంటే ధర్మం నువ్వు పరిపూర్ణంగా చేస్తే కానీ లక్ష్యం రాదు. 120 కిలోమీటర్లు దాటితే కానీ మీరు షార్లెట్కి రాలేదు. కానీ ధర్మం పరిపూర్ణంగా చేయలేవు. ఫలితం మాత్రం పూర్ణ ధర్మ ఫలం కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు చెప్తున్నాడు, నువ్వు చెయ్యగలిగినంత చేసి నన్ను పట్టుకో, మిగిలింది నేను చూసుకుంటాను.
అంటే 60 కిలోమీటర్ల దాకా రానుకో, తర్వాత ఎత్తుకు తీసుకెళ్ళిపోతాను మీకు నేను మిగిలిన 60 కిలోమీటర్లు. ఇదంటే భగవంతుడు పట్ట తెలుసుకోండి. మన ధర్మం నువ్వు చేసినంతకే భగవంతుడు పట్టుకో, మిగిలిన ఆయన చూసుకుంటాడు, నేను పరిపూర్ణుడు చేస్తాడు. నేను చూసుకుంటానయ్యా, నేను అందరికీ స్నేహితుడినే. వాడి కర్మకు తగ్గట్టు వాడిని నడుపుతుంటాను. అది వాడు తెలుసుకున్నాడు అనుకో, వాడు నన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే అందరితో నేను ఆడుతూ ఉంటాను, కానీ నేను ఆడుతున్నానని వాడికి తెలియదు. తెలిస్తే వాడు కూడా నాతో ఆడుకుంటాడు. అంతే తెలుసుకుంటాడు. మనలో ఆడే పరమాత్మని మనం తెలుసుకుంటే వాడితో మనం ఆడుకుంటాం. ఇదే భక్తి అంటే మరొకటి కాదు. అయిపోయింది మొత్తం. అదే గోపికలు చేసింది, కృష్ణుడితో ఆడుకున్నారు, పరమాత్మతో ఆడుకున్నారు. అదే రాసలీల, అదే రహస్యం. ఇది గ్రహించవయ్యా అంటున్నారు. అద్భుతమైన మాట చెప్పాడైనా, భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చ. నేను అందరికీ స్నేహితుడిని ఎవరు తెలుసుకుంటున్నారో వాడు శాంతిని పొందుతారు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినండి. ఈయన ఎలా మాట్లాడాడు జాగ్రత్తగా విన్నారు కదా. నేను ఎవరికి స్నేహితుడిని అవుతానో వాళ్ళకి శాంతిని ఇస్తాను అనలేదు. నేను స్నేహితుడిని ఎవరు తెలుసుకుంటున్నారో వాళ్ళకి శాంతిని ఇస్తున్నాను. వాడు శాంతి పొందుతున్నాడు, శాంతిని ఇస్తున్నాడు కదా. అంటే అర్థం, సూర్యుడు ఎవరికి కాంతినిస్తాడో వాళ్ళు కాంతిని పొందుతారు. అవునా? మీరు ఇంట్లో తలుపులు వేసి కూర్చుని సూర్యుడు నాకు కాంతి ఇవ్వలేదు అంటే ఎలాగయ్యా? నువ్వు తలుపులు తీసుకురా, సూర్యకాంతి నీది, కానీ నువ్వు తలుపులు తెరిచింది కనుక నీకు కాంతిని ఇచ్చేదను అన్నాడు ఆయన. నువ్వు మూసు కూర్చున్నావు, తెరువు. విశ్వాసంతో, ప్రేమతో నీ హృదయ కవాటాలు తెరువు. భగవంతుడి ప్రేమ నీకు వస్తుంది. నేను అందరికీ సమానంగా ఉన్నానయ్యా, గ్రహించేవాడు గ్రహించాలి. సూర్యకాంతి అన్నిటి మీద సమానంగా పడుతుంది. బండరాయి మీద పడుతుంది, అద్దం మీద పడుతుంది. బండరాయి రిఫ్లెక్ట్ చేయలేదు, అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతే తేడా. భక్తుడు అద్దం లాంటివాడు, మిగిలిన వాడు బండరాయి లాంటివాడు. అంతే ఇక్కడ అద్దం గొప్పతనం ఏంటంటే సూర్యుడిని తన గుండెలో చూపిస్తుంది, బండరాయి చూపించలేదు. భక్తుడు తన హృదయంలో భగవంతుని చూపించగలడు, మిత్రుడు చూపించలేడు. ఇది గ్రహించు. కనుక నేను స్నేహితుడిని తెలుసుకున్నవాడు శాంతిగా ఉంటాడు. ఒకటే మాట. ఈ దీనికి వచ్చిన ఉదాహరణగా కథ చెప్పి ముగింపుగలరు. కృష్ణ పరమాత్మ గోవర్ధనుడిని ఉద్ధరించాడు, తెలుసు కదా. ఉద్ధరించినప్పుడు ఒక లీల. ఇది నిజానికి భాగవతంలో లేదు, కానీ భాగవత తత్వవేత్తలు దీన్ని చెప్తారు. మన బతుకు సరిపోతుంది, అందుకే చెప్తున్నారు ఇక్కడ. కృష్ణ పరమాత్మ గోవర్ధనాన్ని ఎత్తాడు. ఎంత గొప్ప పని అండి. 7 ఏళ్ల పిల్లవాడు చక్కగా ఎత్తి కొట్టేశాడు. మొత్తం జమాజెట్టి లాంటి గోపికలు, గోవులు, అన్ని కుక్కలు, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు కొండ కింద. అమ్మయ్య సేద తీరారు. ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక రోజు కాదు, 2 రోజులు. ఆ పట్టినప్పుడు పరమాత్మ ఎలా పట్టాడంటే, ఇదిగో నన్ను టెన్షన్ పెట్టకండి, జాగ్రత్తగా పట్టుకున్నాను అనలేదు. అలా చేతితో పట్టుకుని పాదం మీద పాదం అలా పెట్టి పొయ్యిలుగా నిలబడి అందరితో కబుర్లు ఆడుకున్నట్టండి. ఆ దగ్గరకు వచ్చిన గోవులు నిమృతం. ఆయనకేంటంటే బరువు, అందరూ చూసి ఆనందిస్తున్నారు. కానీ ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయట. ఒక కేటగిరీ ఏంటనుకుందంటే, పాపం పట్టుకున్నాడు కానీ చిన్నపిల్లాడు ఎంతసేపు పడతాడు, మధ్యలో వచ్చేస్తే కలపగలుగుతుంది, కనుక నేను సాయం చేస్తానని కర్రలు పెట్టారు ఒక్కొక్కడు. కొంతమంది. మరికొందరు ఏంటంటే, ఆయన పట్టుకుంటాడు ఎంతసేపు నిలుపుతాడో అనే ధైర్యం లేదు వాళ్ళకి. పైగా వీళ్ళు కర్రలు పెట్టి పట్టుకోగలనే ధైర్యం అంతకంటే లేదు. అది వాళ్ళు ఏం చేశారంటే, మధ్యలో పడుతుందేమో బయటకు వెళ్తున్నారు. బండరాల నెత్తి మీద పడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది, దాని భయపడి మళ్ళీ లోపలికి వస్తున్నారు. లోపల హ్యాపీగా ఉంది కానీ వీడికి చెమటలు పడుతున్నాయి. కారణం టెన్షన్, ఎట్టేస్తాడేమో అని భయం. బయటకు వెళ్తే రాళ్ళు పడుతున్నాయి. దాంతో వీళ్ళు ఎలా ఉన్నారంటే, బయట లోపల 2 చోట్ల ఇబ్బందిగా ఉన్నారు. లోపల చెమట్లు, బయట వాన. వీళ్ళు ఇలా పెట్టి అహంకారంగా పట్టుకుని నిలబడ్డారు. ఇంకోడు ఉన్నారు, ఆహా స్వామి పట్టి ఉన్నాడు. ఈ పట్టిన స్వామి యొక్క సౌందర్యాన్ని చూస్తూ భక్తితో ఆయనే తలంచుకుంటూ ప్రేమగా అనిపెట్టి కూర్చున్నారు. 3 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అవునా? ఇందులో భగవంతుడు ముగ్గురులో ఎవరికి రక్షణ ఇస్తున్నాడు? అందరికీ కదా. మరొకరికి చెమటలు పట్టడం ఏంటి, ఒకరికి అహంకారం రావడం, హాయిగా ఉండడం ఏంటి? వాళ్ళ సంస్కారాలు బట్టి అలా ఉన్నది. ఒక కొండను పట్టి పరమాత్మ అలా నడుపుతున్నాడు. నిన్ను నన్ను ప్రపంచాన్ని పట్టి నడిపేవాడు వాడే, ఇది తెలుసుకో. వాడే నడుపుతున్నాడు. వాడు ఉన్నాడన్న ధైర్యంతో ధర్మాన్ని పాటిస్తూ తృప్తిగా ఉంటాడు భక్తుడు. నేనే నిర్వహిస్తున్నానని అహంకరిస్తాడు వీడు, టెన్షన్తో ఉంటాడు వాడు. మిగిలిన 2 తెలుసుకోలేని 3వ వాడు తెలుసుకోగలడు. ఇప్పుడు అర్థమైంది కదా, భగవంతుడు అందరికీ సమానం తెలుసుకున్నాడు. అందుకు సుమృతం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిముచ్ఛతి. ఇది చెప్పి చివరిగా స్వామివారు చెప్పే ప్రధానమైన మొత్తం భగవద్గీతలో సారాంశం అన్న దగ్గర శ్లోకం. అదేదో ముందే చెప్పలేదు, ఇక్కడ ఎందుకు అని అంటారు మమ్మీ. అంతా తెలిస్తే కానీ సారాంశం అర్థం కాదు. అదొకటి
మొత్తం సుమారు కొన్ని వందల వేల అధ్యాయాలు వేదాంతం ఇచ్చి చెప్పాడు సూత పౌరాణిక సౌదగారి మహర్షులకి. వందల వేల అధ్యాయాలు సూత సంహిత చెప్తే చివరికి ఆ మాట అంటాడు. మొత్తం వేదాంతం ఒక్క వాక్యంలో చెప్పనన్నాడు. ఇదేదో బాగుంది మేడీజీ చెప్పాడు. సర్వం బ్రహ్మమయం జగత్తులో ఒక్కటేనైనా ఉన్నదంతా భగవంతుడు మరొకటి కాదు. అది చెప్పాడు. మరి ఒక్కటి కోసం ఇంత చెప్పాలంటే అది చెప్తేనే అర్థం కదనైనా అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ అందుకే నేను తప్ప ఒకటి ప్రపంచంలో లేదయ్యా, నువ్వేమనుకుంటున్నావో కనిపించేదంతా నేనే, నీకు అర్థం కావట్లేదు. అయితే అంతా నేనే అయినా కొన్నిట్లోంచి నన్ను గట్టిగా పట్టుకోగలవు, కొన్నిట్లోంచి పట్టుకోలేవు. ఇది ఎలాంటిదంటే ప్రతి ఉపాధిలో నేనే ఉన్నాను, కానీ కొన్నిట్లో నేను తెలియబడతాను, కొన్నిట్లో నేను తెలియబడను. ఇది ఎలాంటిది అంటే ఒక దీపం మీరు వెలిగించారు, ఒక మసిపూసిన అద్దం దాని ముందుంది. ఇందులోంచి దీపం సరిగ్గా కనబడుతుందా? మసితనం వల్ల సరిగ్గా కనబడుతుంది. అదే అద్దం క్లీన్ చేయండి, దీపం సరిగ్గా కనబడుతుంది. కనుక రెండు అద్దాలే, కానీ క్లీన్ చేసిన అద్దం నుంచి దీపం కనబడుతుంది, క్లీన్ కాని అద్దం నుంచి కనబడుతుంది. అలాగా సృష్టిలో కొన్ని గొప్ప గొప్ప వస్తువులు మహాత్ముల ద్వారా నేను తెలియబడుతుంటాను, కొన్ని ద్వారా తెలియబడింది. దేని ద్వారా నేను తెలియబడతానో దాన్ని ముందు ఆరాధించు, అప్పుడు నన్ను తెలుసుకోగలవు. దీని పేరు విభూతి యోగం. విభూతి యోగం అంటే దేనిలో నేను గొప్ప గొప్పగా ప్రకటింపబడతానో అది నా విభూతి. ఒక్కొక్కటి చూపించాడు ఇక్కడ. ఆ విభూతిని ఆశ్రయించు. సూర్యుడు ఒక విభూతి. ముందు గొప్ప వాటిలో నన్ను చూడటం మొదలైతే అంతా నేనే ఉన్నానని తెలియదు, తర్వాత తెలుస్తుంది. అప్పుడు అది విశ్వరూప సందర్శన యోగం. అంతేనండి. విశ్వరూప సందర్శన యోగం అంటే అది ఒక మిరాకిల్ కాదు. టంగనకు మ్యూజిక్ వచ్చి 1000 తలకాయలు టపీమని వచ్చేది కాదు ఇక్కడ అర్థం. కనబడేదంతా భగవంతుడే అనే ఎరుక పేరు విశ్వరూప సందర్శన. అది అనుభవానికి వస్తే యోగం. అది ఎవరిస్తారు? ఆయన ఇవ్వాలి, నువ్వు తెచ్చుకోను. అందుకే నాయన అంతా నేనే అంతా నేనే చెప్తుంటే నువ్వు చెప్తున్నా కనుక వినాలి అన్నాడు. అంటే డౌట్ అన్నమాట. చూపిస్తానంటే చూసే కన్ను ఎవరు? మరి అది ఆయనేగా. విశ్వరూపం అంతా భగవంతుడు అయితే చూసే కన్ను కూడా ఆయన అయితే నువ్వేం చూస్తున్నావు అంటే నీకున్న ఈ చూపు సరిపోదు, చూపు మార్చుతానన్నాడు. ఇక్కడ చాలా చూడండి ఏమన్నాడు అక్కడ, దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్యమైన దృష్టిని ఇస్తున్నాను, అప్పుడు అంతా నేనేం తెలుసుకుంటావు. విశ్వరూపం అంటే ఇదేనండి. మీకు ఒక్క మాట, ప్రపంచం మొత్తం మీద అన్ని ఫిలాసఫీస్ తిరగవేయండి, అన్ని రిలీజ్ చేసి చూడండి, విశ్వరూపం అనే కాన్సెప్ట్ హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఈ గ్రేట్నెస్ అదే. విశ్వమంతా భగవంతుడిగా చూడటమే విశ్వరూపం, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. విశ్వమంతా భగవంతుడు అంటే నువ్వెక్కడున్నావు? ఒక కెరటం లేచి అనుకుందిట, సముద్రం అంతా ఎంత నీరో అని. కెరటం లేచి అనుకుంది. మరి కెరటంలో ఉన్నది అదే నీరు, ఇది అర్థం చేసుకో. కనుక సముద్రం అంతా ఎంత నీరు అని కెరటం అనుకుంటే ద్వైతం, సముద్రంలో కెరటంలో కూడా ఉన్నది అదే నీరు అనుకుంటే అద్వైతం. తెలిపోయింది ఇక్కడ. ఆ ఎరుక కలిగించుకోమంటున్నాడు ఇక్కడ. అంతా నేనే తెలుసుకో, అంతా నేను తెలుసుకోవడం విశ్వరూప సందర్శనం. అందుకే స్వామి ఇక్కడ చేసింది ఏంటంటే, నీకు నేను ఇప్పుడే విశ్వరూపం చూపిస్తాను, ఎలాగే ఉందో, కొంచెం కాస్ట్యూమ్ రూమ్లోకి వెళ్ళొస్తాను, మేకప్ చేసుకొస్తాను, వెళ్ళలేదు. ఇక్కడ కృష్ణుడు తన రూపు మార్చుకోలేదు, అర్జునుడు చూపు మార్చాడు. తెలుసుకోండి ఇక్కడ. అంటే రఘు విశ్వరూపుడే. మన అర్జునుడు ఒక హ్యూమన్ బీయింగ్ గా తన శరీర పరిధిలో చూడలేకపోతున్నాడు అని యోగిక్ ప్లేన్ లోకి తీసుకెళ్ళిపోయాడు కృష్ణుడు. యోగిక్ ప్లేన్ లోకి వెళ్ళి చూస్తే విశ్వమంతా భగవంతుడు తెలుస్తుంది. ఆ ప్లేన్ నీకు రాలేనప్పుడు విచారంతో తెలుసుకో, ఆ ప్లేన్ ఆయన అనుగ్రహిస్తాడు. ఇది గ్రహించమని చెప్పాడు. కనుక సారాంశంగా ఒక్క మాట చెప్తున్నాను ఆయన విను. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. 18వ అధ్యాయంలో ఈ శ్లోకం భగవద్గీత సారాంశం. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఎవరి వలన ఈ ప్రపంచమంతా పుట్టి పెరుగుతుందో, ఎవరి వలన ఈ ప్రపంచమంతా వ్యాపింపబడిందో, అంటే ఎవరి ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచాన్ని నడుపుతున్నాడో ఆయనను స్వకర్మణ తన ధర్మముతో అభ్యర్చ అర్చించి సిద్ధిం విందతి మానవః. మానవుడు సిద్ధిని పొందుతున్నాడు చెప్పేసి. ఇందులో మీకు ఒక్క మాట అడుగుతాను, కృష్ణుడు, విష్ణువు, శివుడు, రాముడు అనబడేటువంటివి ఏదైనా ఉన్నాయా? ఎవరి వల్ల సృష్టిస్తలే జరుగుతున్నాయో వాడిని అన్నారు. యూనివర్సల్ అపీల్ భగవద్గీతకు మాత్రమే ఉంది. సృష్టిస్థితి చేసే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కృష్ణ పరమాత్మ వాడి గురించి చెప్తున్నాడు. ఆయనే అవతారం ఇచ్చాడు కనుక అక్కడక్కడ మాం అనవచ్చు. మాం అన్న ప్రతిసారి అర్థం ఏంటంటే అహం. ప్రతి వాళ్ళు అహం రూపంలో ఉన్న పరమాత్మ నేను చెప్పడం దానికి అర్థం చేసుకుంటున్నా. అందుకే భగవద్గీత శివభక్తులు చదువుకోవచ్చు, విష్ణు భక్తులు చదువుకోవచ్చు, రామభక్తులు చదువుకోవచ్చు. ఇది
అర్థం చేసుకోవాల్సింది. సృష్టి స్థితులయ్యో ఎవరి వల్ల జరుగుతున్నాయో, ఎవడు ప్రపంచమంతా వ్యాపించున్నాడో ఆ పరమాత్మను నీ కర్మతో అర్చించి సిద్ధిని పొందు. 3 చెప్పాడు. నీ ధర్మముతో అర్చించి సిద్ధిని పొందు. నీ ధర్మముతో అన్నప్పుడు కర్మయోగము, అర్చించి అంటే భక్తి యోగము, సిద్ధి పొందు అంటే జ్ఞానయోగము. 3 కలిసే ఉంటాయి, 3 విడివిడిగా ఉండవు. ఈ 3 కలిసే ఉంటాయి. ఒక్క శ్లోకంలో మొత్తం అన్ని యోగాలు సమన్వయించాడు. అంటే మీరు రొట్టె తినడానికి సిద్ధపడ్డారు. గోధుమ రొట్టె. గోధుమ రొట్టె అంటే గోధుమ పిండేగా. అది మోక్షానికి జ్ఞానమే కావాలి. ఆకలి తీరడానికి గోధుమ పిండే కావాలి. అవునా లేదా? కానీ గోధుమ పిండి తినండి, గొంతుకు అడ్డంపడి పొలమారి నానా యాగే అవుతుంది. అవునా లేదా? అప్పుడు ఆ గోధుమ పిండి దేంతో కలుపుతారు? నీళ్లతో కలుపుతారు, మెత్తబడుతుంది కదా. లేకపోతే డ్రైగా ఉంటుంది. నీరు కలపడం వల్ల మెత్తగా అయింది. అవునా లేదా? అప్పుడు దాన్ని ఏం చేయాలి? నిప్పుల్లో కాల్చాలి, అప్పుడు తినాలి. అర్థమైంది కదా? నాకు ఏది తెచ్చింది? నిప్ప, నీరా, గోధుమ పిండి? గోధుమ పిండే. కానీ గోధుమ పిండి మీరు తినేటట్టు చేసేది ఈ 2. అవునా లేదా? జ్ఞానం గోధుమ పిండి, భక్తి నీరు, కర్మ మంట. తెలుసుకో. కాబట్టి నువ్వు తెలుసుకోగలవు. అంటే ఇక్కడ ఆ 3ంటిని అంత అద్భుతంగా సమన్వయించి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, భగవద్గీత నిత్య జీవితాన్ని పనికొస్తుందా లేదా? రావాలంటే మళ్ళీ మొదలెడతాడేమో. ఇప్పుడు నీ జీవితమే నిత్యం కదా. నిత్యం ఇలా జీవిస్తే వాడు తప్పకుండా తనలో పరమాత్మను తెలుసుకోగలడు, తానే పరమాత్మనని తెలుసుకోగలడు. భగవద్గీత సారాంశాన్ని పరికింపజేసిన కృష్ణ పరమాత్మ పాదాలకు నమస్కారం చేస్తూ స్వస్తి. మొత్తం 2 రోజుల్లో సనాతన ధర్మ సారాంశాన్ని, కర్మ, ఉపాసన, జ్ఞాన మార్గాల గురించి చెప్పే అవకాశం మనకి కల్పించబడింది. మనందరం నిమిత్త మాత్రం. కావాలని ఒకడు అడుగుతాడు, చెప్తాను ఒకడు అంటాడు, చెప్పించేవాడు ఒకడు ధరింపజేయాలనుకున్నప్పుడు ఈ పని చేస్తాడని ఇప్పుడు సారాంశం తెలియదు కనుక పరమాత్మ అనుగ్రహం వల్ల మనం ఈ షార్లెట్లో 2 రోజులు ధర్మాన్ని మనం చెప్పుకుని ధరించిపోయాం. ఈ అవకాశాన్ని మనం కల్పించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా సంపూర్ణ అమెరికా కార్యక్రమంలో ఇది ఒక 2 రోజుల కార్యక్రమం. మొత్తం 2 నెలల 10 రోజుల కార్యక్రమంలో 2 రోజులు ఇక్కడ ఉన్నాం. మొత్తం 2 నెలల 10 రోజుల కార్యక్రమం సరిగ్గా జరగాలి అంటే బాధ్యతగా ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఒక యువకుడైనటువంటి డాక్టర్ ఇవన్నీ కూరుకున్నారు. కాలిఫోర్నియాలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి జంఛాల గారు. వారికి ముందు కృతజ్ఞత చెప్పాలి. నేను కృష్ణ పరమాత్మ అనుగ్రహం వారికి లభించుగాక అని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం కావాలి అని పూర్వకులు కృషి చేసినటువంటి వ్యక్తి కొత్త రఘు గారు, వారి శ్రీమతి జ్యోతి గారు. వారిద్దరికి నేను చెప్పాలి అభినందనలు. ఎందుకంటే రఘు గారు ఏదో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు. అది ఎప్పటి నుంచో నా సీడీలు వింటూ అభిమానం ఏర్పరచుకునే వ్యక్తి కాబట్టి నా హృదయం తెలుసు. తాను ఏ విధంగా అయితే గ్రహించానో తన వారు కూడా అలాగే గ్రహించాలి అనేటువంటి ప్రేమతో ఆయన ఈ కార్యక్రమానికి ముందుకొస్తే మేమంతా ఉన్నామంటూ ఇక్కడ ఎందరో అభిమానులకు తోడుగా నిలిచారు. అందులో కామేశ్వరి చంద్రశేఖర్ గారు దంపతులు, అదేవిధంగా రామకృష్ణ గారు, ఇలా ఎందరెందరూ నాకు ఇక్కడ పరిచయం అయ్యారు. నేను షార్లెట్లో కూడా ఎందరో ఆత్మీయుని సంపాదించుకుని పెడుతున్నాను. అయితే ఈ ధర్మం 2 రోజుల్లో వింటేనే మనకి చాలా విషయాలు తెలిసాయి. శ్రవణం తర్వాత మననం కావాలి. మననానికి పనికొచ్చేటట్టుగా ఇదివరకు అనేక చోట్ల చెప్పిన ప్రవచనాలు సుమారు 50 పైన సబ్జెక్ట్స్ ధ్వనిముద్రికలుగా అంటే MP3లుగా ఆడియోస్గా వచ్చాయి చాలా. వాటిని ఎంతో వ్యయప్రయాసలు ఓర్చి రఘు గారు హైదరాబాద్ నుంచి తెప్పించారు, మీకోసం అక్కడ పెట్టారు. అందులో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు చాలా ఉన్నాయి. అదేవిధంగా పుస్తకాలు ఉన్నాయి. నెల నెల ఇంకా మీకు సమాచారం తెలియడం కోసమని ఋషిపీఠం అనే పేరుతో ఒక పత్రిక వస్తుంది. ఇది 16-17 ఏళ్ళై నిరాఘాటంగా వస్తున్నటువంటి పత్రిక. దీని ద్వారా ఋషులిచ్చిన జ్ఞానాన్ని మేము అనేక మంది పెద్దల చేత రాయించిస్తున్నాం ప్రతి నెల. అది మీ గుమ్మంలోకి వస్తుంది. అది పుస్తకంగా తెప్పించుకోవాలంటే ఒక విధమైనటువంటి చందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాపీగా మీరు తీసుకోవడానికి ఒక విధమైన పద్ధతి ఏర్పాటు చేశారు. భారతదేశంలోని మిత్రులకు కానీ పెద్దలకు కానీ జీవిత సభ్యత్వం కట్టడానికి కూడా ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఇదంతా నా ఏర్పాటు కాదు, అమెరికాలో మిత్రులు చేసినటువంటి ఏర్పాటు. మీరు ఒక్కసారి చెప్పండి అన్నారు కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ ఋషిపీఠం అనేది పీఠము కాదు, నేను పీఠాధిపతిని కాదు. ఈ మాట పలుతావుల్లో పలుమార్లు చెప్తూనే ఉంటాం. ఋషిపీఠం అంటే నా దృష్టిలో భారతదేశం. భారతదేశం ఋషుల పీఠం. వాళ్ళు ఇచ్చిన జ్ఞానం అందించాలని తాపత్రయంతో అనేక భూమికల్లో మేము చేస్తున్నాం. ఒకటి పుస్తకం అంటే పత్రిక, పుస్తకాల ప్రచురణ, విష్ణు శాస్త్ర భాష్యం,
అలాగే ఏషధర్మ సనాతన అనే పేరుతో మన సనాతన ధర్మం గురించి నేటి తరానికి తెలియజేసే ఒక పుస్తకం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ట్రూత్ అనే పుస్తకంగా కూడా విడుదల చేయడం జరిగినది. ఇంకా అనేక సీడీలు దొరుకుతున్నాయి. వీటన్నిటితో పాటు శివశక్తుల మీద రచించిన 1000 సంకీర్తనల్ని ఈ మధ్య సీడీలుగా తీసుకొస్తున్నాం. అందులో బాలకృష్ణ ప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మల్లాది సోదరులు మొదలైన వారు గానం చేసిన 11 సీడీల సంపుటి అతి తక్కువ ధరకు అందించే ఏర్పాటు ఇక్కడ చేశారు. వాటిని మీరు స్వీకరించవచ్చు. ఇంకా మిగిలిన కీర్తనలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఒక ఫ్రీ ఈమెయిల్ న్యూస్ లెటర్ ఒకటి ఉన్నది, ఆర్షవాణి అనే పేరుతో. అది ఇక్కడ చికాగో నుంచి నడపబడుతున్నటువంటిది. దాంతో మీరు కనెక్ట్ కావచ్చు. దాన్ని చేయవలసిందల్లా మీరు ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. దీనితో నేను వచ్చి వెళ్ళాను అనుకోకుండా మనం కలిసి సనాతన ధర్మాన్ని తెలుసుకుంటూ మరింత వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. ఇదేది నాదని ఏదీ లేదు, మన అందరిది ఒకటి. మన సనాతన ధర్మం, మన దేశ సంస్కృతి, దానికి మనం వారసులం. అది మనం నిలబెట్టుకుని తర్వాత తరాలకు తీసుకువెళ్ళడానికి ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్నింటితో మీరు కనెక్ట్ కావచ్చు. ఆ పద్ధతులన్నీ అక్కడ ఉన్నాయి. మీకు కావలసిన సీడీలు మీరు తీసుకోవడమే కాకుండా ఇతరులకు కానుకలుగా వివిధ సందర్భాల్లో వీటినే ఇస్తే అందుకుని పారేసే బొకేల కంటే ఎప్పుడైనా విను బాగుపడేటటువంటి జ్ఞానం మీరు ఇచ్చే వాళ్ళు అవుతారు ఇక్కడ. అలాంటి అవకాశం ఋషిపీఠం కల్పిస్తుంది. ఇంత చెప్పుతున్న కారణం మరొకటి, ఋషిపీఠం ద్వారా అమ్ముడైన సీడీలు కానీ, పుస్తకాలు కానీ, పత్రికలు కానీ, వాటి వల్ల ఒక్క పైసా కూడా వ్యక్తుల కోసం వెళ్ళబడుతుంది. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ధార్మిక సంస్థకి చేరుతాయి. దాని ద్వారా పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం, వేద పరిరక్షణ, గోపరిరక్షణ, మహాత్ముడికి సత్కారం, అదేవిధంగా ఆయుర్వేదం లాంటి ప్రాచీన ఋషి విద్యను వ్యాప్తి చేయడం, ఇవి చేస్తూ ఉన్నారు. కనుక మీరు కొనే సీడీ డబ్బు చాలు ఋషిపీఠానికి, వేరే డొనేషన్స్ ఏమీ ఆశించడం లేదు ఋషిపీఠం. ఆ విధంగా మీరు ఋషిపీఠంతో కనెక్ట్ కావచ్చు. ఇక ఏ పద్ధతుల్లో ఏమి చేయాలనేది నాకంటే ఇక్కడ నిర్వాహకులు బాగా చెప్పగలరు. స్వస్తి. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి జయ.